మధ్యప్రాచ్యంలో యుద్ధం మూడో వారానికి చేరుకుంది. కానీ శాంతి చర్చల ఊసే లేదు. కానీ విధ్వంసం మరింత తీవ్రమవుతోంది. ఇరాన్లోని అతిపెద్ద గ్యాస్ ఫీల్డ్పై ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడి ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ మధ్య విభేదాలను రచ్చకిడ్చింది. ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని నేతన్యాహు భావిస్తుంటే చమురు ధరలు పెరిగిపోతాయని అధ్యక్షుడు ట్రంప్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు యుద్ధం ఎటు దారితీస్తోంది? అమెరికా వ్యూహం విఫలమవుతోందా? సాక్షి ప్రత్యేక కథనంలో చూద్దాం. దక్షిణ పార్స్ గ్యాస్ ఫీల్డ్ ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిది. దీనిపై ఇజ్రాయెల్ జరిపిన దాడితో గల్ఫ్ రీజియన్ అగ్నిగుండంగా మారింది. ఈ దాడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా తప్పుపట్టారు. అలా చేయొద్దని నేను నెతన్యాహుకు చెప్పాను అంటూ ట్రంప్ బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కారు. మిత్ర దేశాల మధ్య సమన్వయం ఉందని పైన కనిపిస్తున్నా లోపల మాత్రం ఇద్దరి దారులు వేరని ఈ ఘటన స్పష్టం చేస్తోంది. జపాన్ ప్రధాని సన్నా తకైచీతో భేటీ అయిన సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ ఇకపై ఎలాంటి దాడులు జరగవని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇరాన్ రాజకీయ వ్యవస్థను కూల్చివేయటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ పావులు కదుపుతోంది. అటు ఇరాన్ కూడా తక్కువ తినలేదు. ఖతార్లోని రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీపై క్షిపణులతో విరుచుకుపడి తన ప్రతీకారాన్ని తీర్చుకుంది. ఈ పరిణామాలతో ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు మండుతున్నాయి. ధరలను అదుపు చేసేందుకు అమెరికా తన వ్యూహాత్మక చమురు నిల్వలను విడుదల చేసే యోచనలో ఉంది. అంతేకాదు సముద్రంలో ఉన్న ఇరాన్ ముడి చమురుపై ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేసి మార్కెట్లోకి పంపాలని ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ భావిస్తున్నారు. అంటే ఇరాన్ నిధులను అడ్డుకోవాలనుకున్న ప్రయత్నం కాస్త ఇప్పుడు ధరల కోసం వారికే లాభం చేకూర్చేలా మారుతోంది. మరోవైపు రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మాత్రం విజయం తమదే అంటున్నారు. ఆకాశం నుండి మృత్యువు అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇరాన్ ఆయుధ సంపత్తిని నాశనం చేసేందుకు 5,000 పౌండ్ల బంకర్ బస్టర్ బాంబులను వాడుతున్నామని, ఇప్పటి వరకు 7,000 లక్ష్యాలను ధ్వంసం చేశామని అమెరికా ప్రకటించింది. కానీ అసలు ముప్పు గల్ఫ్ దేశాలకు పొంచి ఉంది. సౌదీ అరేబియా రాజధాని రియాద్ పైకి దూసుకొచ్చిన ఇరాన్ క్షిపణులను సౌదీ సైన్యం అడ్డుకుంది. మా ఓపికను పరీక్షించవద్దు, ఆత్మరక్షణ కోసం మేం కూడా రంగంలోకి దిగుతామని సౌదీ విదేశాంగ మంత్రి ఘాటుగా హెచ్చరించారు. దీంతో 2023లో కుదిరిన ఇరాన్ సౌదీ దౌత్య సంబంధాలు పూర్తిగా తెగిపోయే ప్రమాదం కనిపిస్తోంది. యుద్ధం ఆగుతుందా లేక ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చుతుందా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న.